తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ చైర్మన్, ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్ గుర్రాజ్ సార్ ఉన్నారు. ఆయన ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సార్ నమస్కారం. సార్ అమ్మా నమస్కారం. తెలుగు వారి అందరికీ మరియు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి 24 క్రాఫ్ట్స్ అందరూ అంటే తెలిసిన కొన్ని క్రాఫ్ట్స్, డైరెక్షన్, ఆర్టిస్టులు, తర్వాత ప్రొడ్యూసర్స్, ఇక మిగతా మొత్తం అన్ని అనుకోండి 24 క్రాఫ్ట్స్లో ఉన్న మీ అందరికీ కూడా సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని కంటిన్యూగా చూసి మా యొక్క తెలంగాణ ఫిలిం ఛాంబర్ని ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ కూడా మరి ఆ భగవంతుని ఆశీర్వాదాలతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఆరోగ్యాన్ని కూడా మీకందరికీ ఈ సంక్రాంతి కానుకగా భగవంతుడు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గురురాజ్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ చైర్మన్. సార్ మీరు తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ చైర్మన్ కదా, మీ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ జరుగుతున్నట్లు విన్నాము. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సార్? బాగా జరుగుతున్నాయమ్మా, బ్రహ్మాండంగా. ఇప్పుడు ఐడి కార్డ్స్ కూడా పాతవి తీసి ఇప్పుడు కొత్త ఐడి కార్డ్స్ కూడా ఇస్తున్నాం. మంచి బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది. అందులో ఇప్పుడు కొత్త వారు కూడా చాలామంది ఉత్సాహం చూపించడం, కొత్త వారు కూడా జాయిన్ అవ్వడం, పాత వారు కూడా వారి కార్డ్స్ మార్చుకోవడానికి నిత్యం రద్దీగా మా తెలంగాణ ఫిలిం ఛాంబర్కి రావడం చాలా ఆనందదాయకం. ఇంకా మీరు ఎవరైనా అంటే ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా అంటే 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి మీ అందరూ కూడా ఇంకా కార్డ్స్ ఎవరన్నా మార్చుకొని వాళ్ళు ఉంటే వచ్చి మీ కార్డ్స్ని మార్చుకోండి. మీకు ఏంటిదనంటే ఎలక్షన్స్ వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా కార్డ్స్ రెన్యువల్ చేస్తున్నాం కాబట్టి ఇంకెవరైనా బ్యాలెన్స్ ఉంటే మీరు వచ్చి మార్చుకోండి. అలాగే సార్ గత 2 రోజులుగా ట్రోలింగ్ అవుతున్నది చిన్న సినిమాలకు థియేటర్స్ ఇవ్వట్లేదని, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా గతంలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేది జరిగిన మాట వాస్తవం, కానీ ఇప్పుడు అంత ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఇప్పుడు అన్నీ కూడా థియేటర్స్కి ఏంటంటే అన్నీ కూడా సమానంగా అవకాశాలు ఉండాలి కాబట్టి ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ కూడా సమానంగా మొత్తం అందరికీ కూడా పంచుతున్నారు. అందులో మరి ఇప్పుడు రవితేజ లాంటి పెద్ద ఆర్టిస్ట్ని కూడా ఇప్పుడు వాళ్ళ ఆ సినిమాని కూడా వాళ్ళు డేట్లు వాళ్ళు మార్చుకున్న ఇవి మనం చూస్తున్నాం. కాబట్టి ఏంటిదనంటే ఒకేసారి అన్ని సినిమాలు రావడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ అవుతుంది థియేటర్స్. కాబట్టి ఏంటిదంటే ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అయితే లేవు. అన్నిటికీ కూడా సినిమాలు అంటే థియేటర్స్ అన్నీ కూడా అందరికీ అవైలబుల్లో ఉన్నాయి. ఉన్న దాంట్లో అన్నీ కూడా పంచుతున్నారు. ఎందుకంటే సంక్రాంతి అంటే ఇక పెద్ద సినిమాలు అన్నీ వస్తాయి కాబట్టి వాటికి అన్నీ కూడా థియేటర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడి అందరిని ఒప్పించి మెప్పించి చేస్తున్నారు. గతంలో ఉన్న ప్రాబ్లమ్స్ కంటే లేదు. ఇప్పుడు మనం చూసాం మొన్న ఇప్పుడు గుంటూరు కాలానికి అసలు మహేష్ బాబు గారు మీటింగ్ పెడితే అసలు నిజంగా అది రాజకీయ మీటింగా సినిమా మీటింగా అర్థం కాదు. అంటే ప్రేక్షకుల్లో అంత సినిమాకి పెరుగుతూ ఉన్నారు రోజు రోజుకి. కాబట్టి ఏంటిదనంటే ఈరోజు ఎన్ని వచ్చినా యూట్యూబ్లు మనకు వచ్చేసి ఓటీటీలు ఎన్ని ఇలా శాటిలైట్ ఇవన్నీ కూడా ఎన్ని వచ్చినా కూడా అన్నిటికీ కూడా ఆదరణ పెరుగుతూ ఉంది. కాబట్టి తెలుగు ఇండస్ట్రీ మనకు పర్టికులర్గా మన తెలుగు వాళ్ళు ప్రపంచంలోనే ఈరోజు ఒక మంచి పేరు తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో అందరికీ మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అనేది థియేటర్ల ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు గతంలో ఉన్నంత లేదు, ఇక రాదు. ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్లో అందరూ చేస్తూ ఉన్నారు. అందరూ సహకరించాలి. సార్ తెలంగాణకు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, మీ ఛాంబర్కు సపోర్ట్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. మాకు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. వారే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి అందరు మినిస్టర్లు కూడా వారి యొక్క పనితీరును బాగానే చేస్తున్నారు. ఏదైనా కూడా కొత్త మార్పిడి అనేది రావాలి కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ కసి ఉంటుంది, అందరికీ మంచి చేస్తారు. కాబట్టి ఇప్పుడు మాకు కూడా తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫు నుంచి మేము వెళ్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకోవడమే కాదు, వారి యొక్క సపోర్టు ఆదరణ బ్రహ్మాండంగా ఉంది. డెఫినెట్గా తెలంగాణ ఫిలిం ఛాంబర్కి మంచి జరుగుతుంది. మాదే కాకుండా టోటల్గా యావత్ ఫిలిం అందరికీ కూడా మంచి జరుగుతుంది. పర్టికులర్గా మన తెలుగు వారికి మంచి చేస్తారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ సపోర్టింగ్ అయితే బాగానే ఉంది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ మీ అందరి ఆదరాభిమానాలతో
ఆశీర్వాదాలతో నిత్యం దినదినం అభివృద్ధి చెందుతున్న ఈ తెలంగాణ ఫిలిం ఛాంబర్ని ఆదరిస్తూ ఆశీర్వదిస్తున్న మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సంక్రాంతి, కనుమ, భోగి ఇవన్నీ కూడా కలగలిపి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీరందరూ కూడా మాతో సమానంగా ప్రయాణించాలని, మీరు మేము అందరం కలిసి ఈ తెలంగాణ ఫిలిం ఛాంబర్ని ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉంచాలని, రాబోయే ఈ 2024 నూతన సంవత్సరంలో మనమందరం మంచి విజయాలు సాధించాలని, తెలుగు వారి ఖ్యాతిని ఇంకా ప్రపంచానికి చాటి చెప్పాలని, ఆ భగవంతుడు మనందరికీ కూడా బ్లెస్సింగ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ టీఎఫ్సిసి చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా తెలుగు వారికి ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ గురురాజ్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ చైర్మన్. థ్యాంక్ యూ. చూసారు కదండి మన గురురాజ్ సార్ ఇంటర్వ్యూ. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మానస యాంకర్. థ్యాంక్ యూ. నమస్తే.